3 ఇయర్స్ నుంచి నేను చాలా హాస్పిటల్‌లో వెళ్ళి చూపించుకోవడం, ట్రీట్మెంట్ చేసుకోవడం అన్నీ జరిగింది కానీ ఎక్కడ కన్ఫర్మ్ అవ్వలేదు. మ్యారేజ్ అయ్యి 4 ఇయర్స్ అవుతుంది. ఓకే. అసలు ఎక్కడ కన్ఫర్మ్ అంటే అవ్వలేదు. ఐ థింక్ ఇప్పుడు నువ్వు బేసిక్‌గా థర్డ్ బేబీ గురించి ప్లాన్ చేస్తున్నావు. ఆల్రెడీ ట్యూబల్ సర్జరీ అయింది కాబట్టి అది ఓపెన్ చేయించుకొని ట్రై చేస్తున్నావు. అవును మేడం. అంటే బేసిక్‌గా ఇప్పుడు ట్యూబ్స్ ఓపెన్ చేసినా కూడా కొంతమందికి సరిగ్గా పని చేయకపోవచ్చు. అంటే ఇప్పుడు ట్యూబెక్టమీ అయినాక మనం అది ఓపెన్ చేసిన తర్వాత అది సరిగ్గా పని చేస్తేనే న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఐ థింక్ మీరు రాగానే ఇంకా మనము వేరే ట్రీట్మెంట్స్ ఏం అనుకోకుండా ప్రాబబ్లీ ఐవీఎఫ్ రికమెండ్ చేస్తాం కదమ్మా. సో ఐవీఎఫ్లో యాక్చువల్గా నీకు అంతా ఇది గ్రోత్ అంతా మంచిగా వచ్చింది. సో మనం ట్రాన్స్ఫర్ చేసింది Day 5 సింగిల్ ఎంబ్రియో. సింగిల్ ఎంబ్రియోకు మంచి వాల్యూ వచ్చేసింది నీకు. వెరీ నైస్ మా. సో నీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉన్నాను. అసలు బ్లడ్ టెస్ట్ ముందు అక్కడ రిపోర్ట్స్ చూడగానే అసలు అనుకోలేదు, అసలు నమ్మలేకపోయావు. అనుకోలేదు. ఐ థింక్ అది మనకి కరెక్ట్ ప్రాబ్లం డయాగ్నోస్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే వచ్చే ఛాన్సెస్ చాలానే ఉంటాయి. ఎందుకంటే ఎంబ్రియో చూసినప్పుడే మాకు అనిపిస్తుంది చాలా వరకు వీళ్ళకి వచ్చేస్తుంది దీంతో అని. సో అందరూ ఫస్టే వచ్చేయాలనే ఉంటుంది అనమాట. మాకు కూడా కంగ్రాచులేషన్స్ మా.